నౌ కమ్ టు మోడల్ నెంబర్ 2. 2 ఫేసెస్ కామన్ అంటే రెండు ముఖాలు కామన్గా ఉన్నప్పుడు ఇది కూడా, కానీ ఇది వరకు రెండు విభిన్న స్థానాలు, ఇది ఓన్లీ రెండు ముఖాలు కామన్ ఉన్నప్పుడు. సో రెండు ముఖాలు కామన్గా ఉన్నప్పుడు, అది కామన్గా ఉన్నప్పుడు కానీ విభిన్న స్థితిలలో. రైట్, చూద్దాం. 2 ఫేసెస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, 2 ఫేసెస్ కామన్. సరే చూద్దామండి. సో ఒకసారి గమనించండి. సపోజ్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇక్కడ ఉంది, ఇది ఫస్ట్ది. సో నా 1 2 3 1 to 5 ఈ విధంగా ఇచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కామన్ ఫేసెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కామన్ ఫేసెస్. ఓకే, మోర్ దాన్ వన్ డై ఉన్నప్పుడు కామన్ ఫేస్ చూడండి. సో ఇక్కడ 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ చూడు. సో 1 2లు సేమ్ పొజిషన్లో ఉన్నాయో లేదా చూడండి ఒకసారి. సో 1 పైన ఉంటే పైన, 2 కింద ఉంటే కింద లెఫ్ట్ సైడ్. సో సేమ్ పొజిషన్లో ఉన్నాయి, సేమ్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా సో రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో రిమైనింగ్ 3కి 5 ఆపోజిట్. సో రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే సేమ్ మళ్ళీ రాసుకోండి దీనికి. సో ఓకేనా? రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ వెన్ 2 ఫేసెస్ ఆర్ కామన్. సో రెండు ముఖాలు సమానంగా అంటే కామన్గా ఉన్నప్పుడు సో మిగిలిన రెండు ముఖాలు ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటాయి. వెన్ 2 ఫేసెస్ ఆర్ కామన్ ద రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా? సో మోడల్ నెంబర్ 2. నౌ కమ్ టు ద మోడల్ నెంబర్ 3. ఒకే ఒక ముఖం కామన్గా ఉన్నప్పుడు. సో ఒకే ఒక ముఖం కామన్గా ఉన్నప్పుడు, ఒకే ఒక ముఖం కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇఫ్ ఓన్లీ వన్ ఫేస్ ఈజ్ కామన్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ చూద్దాం. సార్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త వినండి. సపోజ్ ఇది నా ఫస్ట్ డై అండి. సో ఇక్కడ 2 3 5 అని రాసా. ఓకేనా? సో ఇక్కడ 2 6 4 అని రాసా. ఓకేనా? సో ఇట్ ఈస్ మై సెకండ్ డై. అంటే అదే దానికి ఫస్ట్ డైదే ఇంకో పొజిషన్. సో ఎనీ ఫేసెస్ కామన్, ఫస్ట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎనీ కామన్ ఫేస్ ఇస్ దేర్. ఫస్ట్ మనకి ఏమైనా కామన్ ఫేస్ ఉందా చెక్ చేయండి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇంకేమైనా కామన్ ఉన్నాయా? 3 లేదు, 5 లేదు. ఎస్, రెండు ఫేసెస్ కామన్ ఉంటే మిగిలిన దానికి అపోజిట్. సరే లిజన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ద కామన్ ఫేస్, ఎక్కడైతే కామన్ ఫేస్ ఉందో అక్కడ నుండి మొదలుపెట్టి క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ తిరగండి. ఓకేనా? చూడండి ఫస్ట్. సో కామన్ ఫేస్ 2 కదా, క్లాక్ వైజ్ తిరిగా సవ్య దిశలో. అంటే 2 5 3. ఫస్ట్ దానికి ఏం రాస్తున్నా? 2 5 3. మరి సెకండ్ది కూడా ఇది నేను క్లాక్ వైజ్లో తిరిగా కాబట్టి ఇక్కడ కూడా కామన్ ఫేస్ నుండి క్లాక్ వైజ్ తిరగండి. ఓకే, కామన్ ఫేస్ ఎక్కడ ఉందో అక్కడ నుండి క్లాక్ వైజ్లో తిరగండి, ఇక్కడ కూడా క్లాక్ వైజ్లో తిరగండి. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ ఎండింగ్ వరకు, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు, ఇక్కడ కామన్ ఫేస్ దగ్గర నుండి స్టార్ట్ కావాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ కామన్ ఫేస్. 2 6 4, 2 6 4. క్లియరా? ఫస్ట్ పాయింట్ ఈజ్ స్టెప్ 1 సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్. రాసుకునే వాళ్ళు రాసుకోండి. స్టెప్ 1 సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్. స్టెప్ 2, స్టెప్ 1 ఏంటండి? సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్. స్టెప్ 1 సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్. సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్ అంటే కామన్ ఫేస్ ఏంటో అది చూడండి. స్టెప్ 2 ఏంటంటే ఫ్రమ్ ద కామన్ ఫేస్ ట్రావెల్ ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో కామన్ ఫేస్ ఎక్కడ నుండి ఉందో అక్కడ నుండి సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ రెండింటిలో ఒకే దిశలో తిరగండి. సో ఇక్కడ సవ్య దిశ తిరిగితే ఇక్కడ కూడా సవ్య దిశనే. సో 2 5 3, సో 2 6 4. ఓకేనా? సో ఫ్రమ్ కామన్ ఫేస్ ఓకే ట్రావెల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ బోత్ పొజిషన్స్. ఓకేనా? సో రెండిట్లో కూడా తిరగండి. సో ఇప్పుడు చెప్పు దేనికి ఆపోజిట్ ఎట్లా చెప్తామంటే, సో చూడండి 5కి 6 ఆపోజిట్, 3కి 4 ఆపోజిట్. మిగిలింది ఏదండి? 1 2 మిగిలినాయి కదా. 3 4 5 6 అయిపోతే మిగిలింది 1 2 కాబట్టి సో 1కి 2 ఆపోజిట్ అండి. అర్థమైందా? సో ఆపోజిట్ ఫేసెస్ రాస్తున్నాయి ఇక్కడ చూడండి. సో ఆపోజిట్ ఫేసెస్ ఎదుటి ముఖాలు రాస్తున్నాయి చూడండి జాగ్రత్తగా. సో ఐఎమ్ రైటింగ్ ఆపోజిట్ ఫేసెస్. సో 3కి 4 ఆపోజిట్ అండి, 3కి 4 ఆపోజిట్.
నెక్స్ట్ 5కి 6 ఆపోజిట్. సో మిగిలింది ఏంటి 3 4 5 6 అయిపోతే మిగిలింది 1కి 2 ఆపోజిట్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ఫర్ ద కామన్ ఫేస్. కామన్ ఫేస్ని సెర్చ్ చేయండి. సో ఎక్కడైతే కామన్ ఫేస్ ఉందో అక్కడ నుండి ముందుకు కదలండి, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్, సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ. సో కాకపోతే రెండింటిలో సేమ్ డైరెక్షన్ ఉండాలి. సో 2 5 3 కామన్ ఫేస్ నుండి 2 6 4 2 6 4, 3కి 4 ఆపోజిట్, 5కి 6 ఆపోజిట్, మిగిలినవి 2 ఫేసెస్ ఆపోజిట్